ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీరు అంబాబు ఇంద్రకంటి. ఫ్రెండ్స్, ఈరోజు శ్రావణ శుక్రవారం శుభ సందర్భంగా తుల్జా భవాని దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ రఘు సార్ బకెట్ అంటే ఫీల్ అవుతాడు, శేఖర్ గారు వాళ్ళని చూపిస్తాను. సారే శేఖర్ గారు బకెట్ అంటారు కానీ కాకపోతే బకెట్ అంటే ఫీల్ అవుతాడు సార్. రఘు శెట్టి హాయ్ చెప్పు. రఘు గారు శెట్టి గారికి కూడా చాలా షార్ట్ టెంపర్, కొంచెం ఇంకొకనే ఫీల్ అవుతుంటాడు ఆయన. మొత్తం మళ్ళీ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఒక మిత్రుడు మిస్ అయ్యాడు, మోహన్ బాబు. ఆయనకు అసలు మోహన్ బాబు కంటే ఎక్కువ కోపం ఉంటుంది. ఈసారి మరి ఆయన మిస్ అయిపోయాడు ఈ ట్రిప్లో. తుల్జా భవాని దర్శనానికి వెళ్తున్నాం, అమ్మవారి దర్శనానికి. శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ మాసంలో అద్భుతంగా అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాం ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తాను, చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు తుల్జా భవాని టెంపుల్ దగ్గర కలుస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మణికొండ చిత్రపూర్ నుంచి బయలుదేరాం. ఎదురా సరిపోతులే. కాజాగూడలో పెట్రోల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్లో పెట్రోల్. కాజాగూడలో పెట్రోల్ వేసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. మన నానక్రామ్ కూడా టోల్ గేట్ ఇది. టోల్ గేట్ నుంచి మేము వయా పటాన్ చెరువు తీసుకొని వెళ్తాం అన్నమాట. మొన్ననే యూట్యూబ్లో చూశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఉన్న భారతదేశంలో టాప్ 5 నగరాల్లో మనదే నగరం హై రైజ్ బిల్డింగ్లు ఎక్కువ కడుతున్న నగరం అంట ఫ్రెండ్స్ ప్రపంచంలోనే. అద్భుతంగా ఉంటుంది. మన నానక్రామ్ కూడా ఎన్నిసార్లు చూసినా అసలు ఏదో ఎక్కడో పోతున్న అనుభూతి కలుగుతుంది అనమాట. ఎండ సోలాపూర్ జహీరాబాద్ 250 కిలోమీటర్లు సోలాపూర్. ఎండ జహీరాబాద్ బైపాస్, గుల్బర్గా, జహీరాబాద్ సిటీ, బస్వా చౌక్, జహీరాబాద్ జంక్షన్ ఫ్రెండ్స్. ఇది బైపాస్. లెఫ్ట్కి వెళ్తే జహీరాబాద్, స్ట్రైట్ వెళ్తే షోలాపూర్ హైవే. ఇక్కడ బస్వయ్య విగ్రహం పెట్టారు చూడండి, బస్వేశ్వరుడు. ఓం నమ శివాయ. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న శ్రీ తుల్జా భవాని అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి గుడి వచ్చేటప్పటికి 51వ శక్తిపీఠం అంట ఫ్రెండ్స్. స్కంద పురాణం ప్రకారం సతీదేవి దేహ భాగాలు పడిన ప్రాంతాల్లో ఇదొకటంట ఫ్రెండ్స్. తుల్జా భవాని టెంపుల్, తుల్జాపూర్. ముంబై 597, షోలాపూర్ 201, జహీరాబాద్ 3. కెమెరా మణికొండ నుంచి 100 కిలోమీటర్లు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు జహీరాబాద్ దగ్గరికి. జహీరాబాద్ తుంగూర్ కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు కర్ణాటక. సోలాపూర్ 178, ముంబై 574. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఊరు అది సోలాపూర్ 166, పూణే. ఫ్లైఓవర్ చాలా పెద్దది వేసారు ఇది. మంచిగా సాయంత్రం 6:30 అవుతుంది, లైటింగ్ ఉంది, ఇంకా తగ్గలే లైటింగ్. ఉమ్నాబాద్ జంక్షన్ ఫ్రెండ్స్. ఇది ఉమ్నాబాద్ ఊరు స్టార్ట్ అయింది. షిరిడి 423, ఉమ్నాబాద్ 2 బైపాస్. ఉమ్నాబాద్ బైపాస్ ఫ్రెండ్స్ ఇది. షిరిడి ఇంకా 423 కిలోమీటర్లు ఉంది. ఈ బైపాస్లో కొంచెం లైట్లు కనబడుతున్నారా? ఈ బైపాస్లో లైట్లు వెలుగుతున్నాయి. ఉమ్నాబాద్ టౌనా, మండల హెడ్ క్వార్టరా, డిస్టిక్ హెడ్ క్వార్టరా? మండల బీదర్ డిస్టిక్, ఉమ్నాబాద్ తాలూకా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా తుల్జాపూర్ క్రాసింగ్లో ఆగాము. ఆగి ఒకసారి మీకు చూపిస్తున్నా. ఇది అటు వెళ్ళేది ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్రెండ్స్. అటు వెళ్తే పూణే వెళ్తుంది, ఇటు వెళ్తే షోలాపూర్ వెళ్తుంది, నాసిక్. ఇక్కడ నుంచి మేము డైవర్షన్ తీసుకొని తుల్జాపూర్ వెళ్తున్నాం అనమాట. ఇది తుల్జాపూర్ ఊరు స్టార్టింగ్ అనమాట. ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి బైపాస్ నుంచి. పైన టెంపుల్ కనబడుతుంది చూడండి, అద్భుతంగా అమ్మవారి గుడి. మొత్తం ఇదంతా అమ్మవారి గుడి ముందు ఉండే పరిసర ప్రాంతాలు ఫ్రెండ్స్. ఆ సెంటర్లో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ పెట్టారు చూడండి, సూపర్గా ఉంది. అద్భుతంగా పెట్టారు ఇక్కడ, ఎందుకంటే ఆయన అమ్మవారి వీరభక్తుడు. అమ్మవారి గుడి ముందు నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దగ్గర 8:45 అట్లా అవుతుంది. టెంపుల్ క్లోజ్ అయిద్దామని టెన్షన్ పడ్డాం, కానీ 10 వరకు ఉంటుందంట. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ చూడండి. మొత్తం పూజా సామాగ్రి ఎక్కడ చూసినా పసుపు కుంకుమల కుప్పలు పెట్టి అమ్ముతున్నారు. అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. మన భారతదేశంలో ఉన్న అద్భుతమైన శక్తిపీఠాల్లో అమ్మవారి గుళ్ళల్లో ఇదొక ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవాలయం. ఇది గుడి ఎంట్రన్స్ దగ్గర తాబేలు బొమ్మలు పెట్టారు ఫ్రెండ్స్, రాతిలో చెక్కారు. అక్కడ ఇక్కడ గుడిలోకి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తూ ఉన్నాం మేము క్యూ లైన్లో. ఇది అమ్మవారి గుడిలోకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అది లోపటి నుంచి చూపిస్తున్నా.
నెక్స్ట్ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు చూపిస్తాను, ఎందుకంటే లేట్ అయిందని చెప్పేసి హడావుడిగా వెళ్తా ఉన్నాం మేము. పూర్వం అనుభూతి అనే సాధ్వి తన భర్త మరణం తర్వాత తన బిడ్డను తీసుకొని వచ్చి ఈ యమునాచల శిఖరంపై తపస్సు చేసిందంట ఫ్రెండ్స్ అమ్మవారి గురించి. ఆమె తపస్సును మెచ్చుకున్న అమ్మవారు ఆమెను కాపాడడం కోసం ఆమె స్వయంభూగా వెలిసిందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం. ధర్మ దర్శనానికి దారి తుల్జాపూర్ అమ్మవారి టెంపుల్కి. మేము మణికొండ నుంచి 3:45కి బయలుదేరాం ఫ్రెండ్స్. అందుకే వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది. లాస్ట్ మూమెంట్ అనమాట. క్యూ లైన్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉరుకుల పరుగుల మీద దర్శనానికి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే 10కి క్లోజ్ అంట. లాస్ట్ మూమెంట్ అనమాట. పరిగెడుతున్నాం మేము దర్శనానికి. ఫ్రీ దర్శనం అనమాట, ధర్మదర్శనం రాత్రి 9 అయింది. 9 ఖాళీ. దయచేసి క్యూలో రండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఫ్రెండ్స్ 3 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధాలను ధరించి మహిషాసురుని కాళ్ళ కిందేసి తొక్కుతున్న ఫోజులో ఉంటుందన్నమాట. అద్భుతమైన విగ్రహం అమ్మవారిది. స్వయంభూగా వెలిసారు అమ్మవారు. క్యూ లైన్లు మొత్తం ఖాళీగా కనబడుతున్నాయి చూడండి, ఎందుకంటే క్లోజింగ్ టైం అనమాట. మేము కూడా ఉరుకులు పరుగులతో పరిగెడతా ఉన్నాం. మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారన్నమాట, తొందరగా రండి అని చెప్పేసి. అందుకే హడావుడిగా వెళ్తూ ఉన్నాం. గుడి లోపల వీడియో తీయడానికి అలవ్ చేయలేదు ఫ్రెండ్స్. బయటకు వచ్చాను దర్శనం చేసుకొని. మీ అందరికీ ఆ తుల్జాభవాని బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది. దర్శనం చేసుకున్నాను, బయటకు వచ్చినాక ఈ గుడి ముందు పరిసరాలు అనమాట మొత్తం. ఇక్కడ చిన్న మండపం ఉంది. ఈ మండపం దగ్గర ఏదో మరి పూజ గట్టిగా జరిగింది ఇందాక. చాలామంది ఉన్నారు. ఇక్కడేమో ఒక బావి ఉందన్నమాట. దీన్ని గుడి ముందున్న ఈ బావిలో ఫ్రెండ్స్ 108 తీర్థాలతో కలిసి కల్లోల తీర్థంగా ఏర్పడిందంట. దాన్ని కల్లోల తీర్థం అని అంటారంట. గుడికి మళ్ళీ ఇటుపక్క కూడా వెళ్తున్నాను నేను, ఎందుకంటే గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగా అనమాట. చాలా అద్భుతంగా ఉంది. గుడి వెనక భాగంలో మాత్రం చాలా చిన్న ఉపాలయాలు ఉన్నాయి. దాంట్లో అమ్మవారి దేవాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ దేవాలయ నిర్మాణం 12వ శతాబ్దంలో జరిగిందంట ఫ్రెండ్స్. మొత్తం రాతి కట్టడం అద్భుతంగా ఉంది. గుడి ముందే పెద్ద బాయి, వెనకాల ఉపాలయాలు. ఈ టైంలో కూడా ఫుల్ సెక్యూరిటీ బందోబస్తు తోటి చాలా అద్భుతంగా చూస్తున్నారు ఫ్రెండ్స్. గోపురం చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి మెయిన్ గర్భగుడి గోపురం. ఆ గర్భగుడి గోపురం పక్కన చందమామ కనబడుతుంది. ఏదో చిన్న చుక్క పెట్టినట్టుగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నైట్ టైంలో. తుల్జాపూర్ అనే పేరు వెనుక ఒక కథ ఏంటంటే ఫ్రెండ్స్, తుల్జా అంటే త్వరగా అని, త్వరితగా అని చెప్పేసి, అమ్మవారు త్వరగా భక్తుల కోరికలు తీర్చే తల్లి అని చెప్పేసి ఒక పేరంట ఫ్రెండ్స్. ఆ పేరు మీదనే అమ్మవారిది తుల్జాపూర్ అని వచ్చింది. తర్వాత అమ్మవారిని అంబా అని, పురజ అని కూడా పిలుస్తారంట ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్, అమ్మవారి దేవాలయం. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూడండి ఆలయ పరిసర ప్రాంతాలు ఎంత కలర్ఫుల్గా కలకలగా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి గుడి ముందు మాత్రం చాలా వందల సంవత్సరాల పురాతనమైన ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంది. ఎటు చూసినా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కలకలాడుతుంది. లాస్ట్ టైం కాబట్టి మొత్తం వచ్చిన జనాలంతా హ్యాపీగా రిలాక్స్గా ఇక్కడ కూర్చొని దండం పెట్టుకొని వచ్చి సేద తీరుతున్నారు. దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళేది ఇప్పటి మహారాష్ట్ర ఒకప్పటి మరాఠా సామ్రాజ్యం ఫ్రెండ్స్. ఈ మరాఠా సామ్రాజ్యానికి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన పాలించే రోజుల్లో ఆయన ఏ పని చేసినా, ఏ యుద్ధానికి వెళ్ళినా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవాడంట. అమ్మవారి దగ్గర ఉన్న అమ్మవారిది ఖడ్గం ఆయనకి బహుమానంగా ఇచ్చిందంట ఆ తుల్జామాతాదేవి. చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్, చరిత్ర అద్భుతంగా. అందుకే ఎంట్రన్స్లోనే శివాజీ మహారాజ్ది స్టాచ్యూ పెట్టారు. అంటే సైడ్లో నుంచి చూసుకుంటూ వచ్చాను, మళ్ళీ రిటర్న్లో చూపిస్తా. ఇక్కడ మాత్రం అన్ని తాబేలు బొమ్మలు మాత్రం మన కోటలోకి వెళ్తున్నట్టే ఉంది. గుళ్ళోకి వెళ్ళే దగ్గర ఉన్నాయి, ప్లస్ రిటర్న్ వచ్చే దగ్గర కూడా ఉన్నాయన్నమాట. ఇది గుడి ముందు బయటకు వచ్చిన తర్వాత ఉన్న ప్రదేశం ఫ్రెండ్స్. ఇందాక నడుచుకుంటూ వస్తున్నాం, బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. దాదాపు నేను ఒక 20 years బ్యాక్ వచ్చాను నేను. ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరిపైన తుల్జాభవాని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రిటర్న్ బయలుదేరి మేము మళ్ళీ శనిసింగ్నాపూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. శనిసింగ్నాపూర్ వెళ్ళి అక్కడి నుంచి షిరిడి వెళ్ళి ఇంకా భీమశంకరం, త్రయంబకేశ్వర్, విష్ణేశ్వర్ ఈ దర్శనం చేసుకోవాలని టార్గెట్ పెట్టాం. ఛాన్స్ దొరికితే కొల్హాపూర్ వెళ్ళి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇక్కడ తుల్జాభవాని అమ్మవారి దర్శనం అయ్యింది. ఇక్కడ నుంచి బయలుదేరి రిటర్న్ మళ్ళీ మా కార్ దగ్గరికి వెళ్తున్నాం. మేము ఇంతకుముందు నేపాల్ ప్లస్ చార్ధామ్ యాత్ర కూడా అదే కార్లో ప్రయాణం చేసాం.
మారుతి వ్యాగనార్ కారు చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేసింది. చాలా ఖర్చు కూడా చాలా తక్కువలో అయిందనమాట. బయటకు వచ్చేటప్పుడు ఇందాక వెళ్ళేటప్పుడు అడవుల్లో చూపలేదు ఫ్రెండ్స్. బయటకు వచ్చేటప్పుడు మొత్తం ఇక్కడే కారు పెట్టాం మేము శివాజీ మహారాజ్ స్టాచ్యూ పక్కన. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే మార్కెట్. అద్భుతంగా ఉంది. చుట్టూ ఇక్కడ స్టే చేయడానికి కూడా హోటల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒక అద్భుతమైన దేవుడి దర్శనం అయిపోయింది. శివాజీ మహారాజ్ స్టాచ్యూ చూడండి ఎంత గ్రాండ్గా పెట్టారు ఇక్కడ. నిజంగా కూడా ఆయన అసలు మన దేశానికి పెద్ద గొప్ప వ్యక్తి, గొప్ప గర్వకారణం ఫ్రెండ్స్. హ్యాట్స్ ఆఫ్ టు శివాజీ మహారాజ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారు శివాజీ మహారాజ్ ఇంటి ఇలవేల్పు మరియు కులదైవం అంట ఫ్రెండ్స్. అమ్మవారి గుడికి వెళ్ళే దారి ముందే ఈ విగ్రహం పెట్టారు శివాజీ మహారాజ్ది. ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆయన పేరు చెప్తేనే ఒళ్ళు పులకరిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హోటల్ శ్రీ దర్బార్ అని చెప్పేసి ఇక్కడ హోటల్లో రోటీ తిన్నాం. బకీటా శేఖర్ అంట. ఇక్కడ నుండి షోలాపూర్ ఇంకొక 50 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్కి అయితే డైరెక్ట్ షిరిడి పోవాలని ప్లానింగు. రాత్రి 10 అవ్వడం వల్ల ప్రశాంతంగా ఉంది చూడండి రోడ్డు మొత్తం. ఇదంతా హోటల్ అట్మాస్ఫియర్ ఇదంతా. ఇక్కడ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్యూర్ వెజ్. మొత్తం మైదా రోటీ తిన్నాం. పర్వాలేదు, బాగుంది ఫుడ్ అయితే. మహారాష్ట్రలో కౌంటర్ దగ్గర కాక ఎట్లున్నాడు చూడండి, వైట్ అండ్ వైట్ వేసి టోపీ పెట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.